అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు శర్మ. సాక్షి చర్చా వేదికలో అమరావతి ప్రాంతంపైన ఇక్కడ మహిళలపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గుంటూరులోని జీజీహెచ్కు వైద్య పరీక్షల కోసం తీసుకుని వచ్చారు. జీజీహెచ్లో ఆయనకు ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రాంతం పైన ఏదో ఒక నివేదిక, ఒక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక నివేదిక పైన, ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఒక నివేదికను వక్రీకరిస్తూ ఒక ప్రాంతానికి దానికి తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ చేసినటువంటి ఆ చర్చగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భావించారు. అందుకే వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో పాటుగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే ఆ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో కృష్ణరాజు ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అలాగే సాక్షి టీవీ యాజమాన్యాన్ని కూడా ఏత్రిగా ఈ కేసులో చేర్చారు. దీనికి సంబంధించి కృష్ణరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా ఏటుగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ను గుంటూరు తీసుకొచ్చారు. నిన్న రాత్రంతా కూడా నల్లపాడు స్టేషన్లో ఉంచి ఇవాళ ఉదయం జీజీహెచ్కు వైద్య పరీక్షల కోసం తీసుకుని వచ్చారు. అయితే బీపీ, షుగర్ వంటివి అతనికి సాధారణంగా ఉన్నప్పటికీ నిన్నటి నుంచి కూడా తనకు మూత్రం సరిగా రావట్లేదని చెప్పేసి వైద్యులకు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పినట్టు సమాచారం. దానితో ఆయనకు ఎందుకు రావట్లేదనే కోణంలో పోలీసు అనే దానికి సంబంధించి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే కొంత ఆలస్యమైంది. మామూలుగా అయితే సాధారణ వైద్య పరీక్షలు అయితే 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తయి ఇక్కడి నుంచి వెళ్ళేవారు. కానీ ఇక్కడికి వచ్చి గంట దాటి కొమ్మినేని శ్రీనివాస్ వచ్చి దాదాపు గంటన్నర అవుతోంది. కాబట్టి ఇంకా పూర్తి ఇతర వైద్య పరీక్షలు అంటే ఈసీజీ 2D ఎక్కువతో పాటుగా ఇప్పుడు అతనికి మూత్రం రావట్లేదని చెప్పినందున దానికి సంబంధించిన వైద్య పరీక్షలన్నీ కూడా కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అవి కిడ్నీల్లో మూత్రపిండాలు ఏమైనా సమస్య ఉందనే కోణంలో కూడా వైద్యులు తమ పరీక్షలు అయితే ఆయనకు నిర్వహిస్తున్నారు. అందుకే కొంత ప్రక్రియ కొంత ఆలస్యమైంది. కొద్దిసేపట్లో ఆ పరీక్షలు కూడా ప్రస్తుతం ముగిసాయని చెప్పేసి మనకైతే సమాచారం అందుతోంది. కొద్దిసేపట్లో ఆయన జీజీహెచ్ నుంచి బయటికి తీసుకురానున్నారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఎమర్జెన్సీ వార్డు దగ్గర వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా అప్రమత్తమై ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన మంగళగిరి న్యాయస్థానానికి తీసుకెళ్తారు. పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేశారు. ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను కూడా పూర్తి చేసి ఆ వైద్య పరీక్షల నివేదికను అవన్నీ కూడా కలిపి ఆయన రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. ఆ కోర్టు చెప్పేదాన్ని బట్టి పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఆ కొమ్మినేని శ్రీనివాసరావును అడ్డుకుంటారన్నటువంటి ఒక అనుమానంతో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. నిన్న రాత్రి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు కొంతమంది రాజధాని ప్రాంత మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వెళ్ళి కొమ్మినేని శ్రీనివాసరావు తమకు చూపించాలని చెప్పేసి ఆయన నిలదీయాలని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు బయటకు ఆయన ఇప్పుడు జీజీహెచ్ తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కానీ ఎక్కడైనా అడ్డుకుంటారనే ఒక అనుమానం అయితే పోలీసులో ఉంది. అందుకే భారీగా పోలీసులు బందోబస్తు మోహరించారు. ఆయన చుట్టూ కూడా దాదాపు 50 మంది పోలీసులు అలాగే 3 సిఐలు, ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఈ బందోబస్తును పర్యవేక్షిస్తూ ఉన్నారు. జీజీహెచ్ దగ్గర అయితే ఎమర్జెన్సీ వార్డు దగ్గర కూడా వేరే రోగులందరూ కూడా ఇతర మార్గం నుంచి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఈ మార్గాన్ని అయితే రోగులు కూడా పంపించకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కోర్టు దగ్గర కూడా అక్కడ ఎక్కువ మంది పోలీసులు మోహరించారు. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంటుంది కాబట్టి మంగళగిరి, అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక కోసం అయితే ప్రస్తుతం పోలీసులు వేచి ఉన్నారు. కొద్దిసేపట్లో ఆ నివేదిక రాగానే ఆయన ఇక్కడి నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.